హీరోయిన్ల డ్రెస్సుల విషయంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయింది మహిళా కమిషన్. ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు రావాలని ఆదేశించింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హీరోయిన్ డ్రెస్ల విషయంలో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇటు మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది అండ్ ఆయనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నెల 27న విచారణకు వచ్చి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరణ ఇచ్చే విధంగా ఆదేశాలైతే జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ఈ నెల 27న వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చిందా? ఏంటి డీటెయిల్స్? విచారణ రావాలని చెప్పి ఆ నోటీసులో ఏమని పేర్కొంది? తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారదాని మనం కొద్దిసేపు క్రితమే కలవడం జరిగింది. ఆమె ఇటీవల శివాజీ చేసినటువంటి కామెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, లీగల్గా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత, దీన్ని పర్సూ చేసిన తర్వాత ఇది శివాజీ కావాలనే తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా ఆయన కావాలనే ఈ కమెంట్స్ చేశారని తెలంగాణ ఉమెన్స్కి సంబంధించినటువంటి కమిషన్ భావిస్తుంది. కాబట్టి ఆయనకి నోటీసులు జారీ చేస్తున్నాం. ఈ నెల 27వ తేదీన ఆయన 11 గంటల వరకు ఖచ్చితంగా విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది అని మహిళా కమిషన్ చైర్పర్సన్ నోటీసులో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. అయితే ఈ తెలంగాణ ఉమెన్స్కి సంబంధించినటువంటి కమిషన్ యాక్ట్ 1998 కింద సెక్షన్ 16 అండర్ సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ బి సెక్షన్ కింద ఖచ్చితంగా శివాజీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు, ఆయన నేరుగా విచారణకి హాజరై ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది అని స్పష్టంగా మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చైర్పర్సన్, మహిళా కమిషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ పేరు మీద ఈ నోటీసు ఇష్యూ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఈ నోటీసు జారీ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆయనకి వాట్సాప్ ద్వారా పంపుతారు. దాంతోపాటు నేరుగా కూడా ఈ నోటీస్ కాపీని శివాజీకి పంపేటువంటి అవకాశం ఉంది. సో ఈ నోటీస్ కాపీ పంపే లోపే శివాజీ క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కావాలని చేసింది కాదు, అనుకోకుండా వచ్చిన ఈ మాటలు ఇవి. సో దీన్ని తప్పుగా భావించొద్దు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒకటి రెండు నేను కొంత ఫ్లోలో వాడాను, దానికి నేను క్షమాపణ కోరుతున్నా. తెలంగాణ మహిళా సమాజానికి కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు, బయట ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నేను క్షమాపణలు కోరుతున్నా. కావాలని నేను ఎవరిని కించపరిచే విధంగా ఇవి మాట్లాడలేదు అనేది శివాజీ ఇప్పుడు ప్రస్తుతం ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే దీనిపైన తెలంగాణ మహిళా కమిషన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందనే చూడాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా విచారణకు మాత్రం ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటల లోపు విచారణకి హాజరు కావాల్సి ఉంది. మీరు కావాలనే చేసినట్లు మాకు అనిపిస్తుంది. ఈ నోటీస్లో స్పష్టంగా మెన్షన్ చేసింది ఏంటంటే, డెలిబరేట్లీ కావాలని మీరు మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళని డీఫేమ్ చేసే విధంగా మీరు కమెంట్ చేసినట్లు మాకు అనిపిస్తుంది. మీరు మా ముందు విచారణకి హాజరయ్యి పూర్తిగా వివరణ ఇవ్వాల్సిందని మహిళా కమిషన్ నోటీసులో పేర్కొంది. మరి 27 తారీఖున నోటీసు విచారణకి హాజరవుతారా, లేకపోతే ఆల్రెడీ నేను క్షమాపణ చెప్పినా కాబట్టి విచారణకి హాజరు కావాల్సినటువంటి అవసరం లేదని ఆయన భావిస్తారనేది మనకి 27వ తేదీన క్లారిటీ రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి రేపు లేదా ఎల్లుండి పిలిచేటువంటి అవకాశం ఉంది, కానీ కొంచెం ఫెస్టివల్ వాతావరణం ఉంది. 25వ తారీఖున క్రిస్మస్ ఉంది, 26వ తారీఖున కూడా కొంత హాలిడే ఉంటుంది. కాబట్టి 27వ తేదీన రమ్మని పిలిచినట్లు మహిళా కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులు కానీ చైర్పర్సన్ కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా మాత్రం మహిళల్ని కించపరిచే విధంగా, కావాలనే మహిళల్ని టార్గెట్ చేసే విధంగా ఆయన మనసులో, ఆయన మైండ్లో దురుద్దేశంతోనే మహిళలందరిపైన కూడా, మహిళల డ్రెస్సుల పైన ఈ విధంగా డెరగేటరీ కామెంట్స్ చేస్తారనేది మహిళా కమిషన్ భావిస్తుంది. కాబట్టి నోటీసులు జారీ చేస్తామనేది మహిళా కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ నేరల శారద పేర్కొన్నారు. మరి దీని మీద శివాజీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, విచారణకు హాజరవుతారా లేదా అనేది 27వ తేదీన మనకు క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.